ఓం శాంతి. మధుబన్ నుంచి లెటర్ నిన్న మురళికి సంబంధించి ప్రాణప్రియమైన అవ్యక్తమూర్తి మాత్పిత బాప్దాదా యొక్క అతి స్నేహి రైట్ హ్యాండ్ దయార్థ హృదయులు మాస్టర్ దాతా స్వరూపులైన నిమిత్ టీచర్ సక్కయ్యలు మరియు దేశ విదేశాల యొక్క అందరికీ నవయుగం యొక్క కొత్త రచన బ్రాహ్మణ కులభూషణ భాయి బెహన్ ఈశ్వరీయ మధుర స్మృతులతో పాటు కొత్త సంవత్సరం యొక్క పదమా గుణ శుభాకాంక్షలు స్వీకరించండి. చూడండి, కొత్త యుగం యొక్క రచయిత బాప్దాదా తన కొత్త రచనని గోల్డెన్ వరల్డ్ యొక్క గిఫ్ట్గా ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు మనం పురాతన యుగంలో పురాతన సాధారణ డ్రెస్లో ఉన్నాము. రేపు కొత్త యుగంలో కొత్త గోల్డెన్ డ్రెస్లో ఉంటాము. కాబట్టి కొత్త సంవత్సరంతో పాటు రాబోయే నవయుగంకి అందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు. ఇప్పుడు విశ్వం యొక్క సర్వ ఆత్మలకి ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వం ఇప్పించే సమయం వచ్చేసింది. బాబా అంటారు, పిల్లలు, ఇప్పుడు మీరు మీ దయార్థ హృదయ కళ్యాణకారి ప్రతి ఆత్మ పట్ల మాస్టర్ దాత స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. ప్రపంచంలో నలువైపులా దుఃఖం అశాంతి పెరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో ఎప్పుడైతే అందరూ ముక్తిదాతాన్ని పిలుస్తూ ఉన్నారు, కాబట్టి మీరు బాబాకి రైట్ హ్యాండ్ పిల్లలు. మీ శ్రేష్ఠ మనస్సు ద్వారా, శుభ భావన శుభకామన ద్వారా, వాణి ద్వారా మరియు సంబంధ సంపర్కాల ద్వారా అందరికీ ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. వాళ్ళ పిలుపు వినండి. దుఃఖితుల పైన దుఃఖంని దూరం చేయండి. దీనికోసం బాబా అంటారు, పిల్లలు, ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తిని స్వరూపంలో తీసుకురండి. అప్పుడే సహజంగా ముక్తిధామం యొక్క గేట్లు తెరుచుకుంటాయి. ఈ కొత్త సంవత్సరంలో లక్ష్యం పెట్టుకోండి. తండ్రి ద్వారా లభించిన ఖజానాలు, సంకల్పం, శ్వాస, సంపత్తి, జ్ఞానం, గుణం, శక్తులు అన్నీ సఫలం కావాలి. సఫలం చేయడంతోటే సఫలత లభిస్తుంది. కాబట్టి చెప్పండి, కొత్త సంవత్సరంలో కొత్త ఉల్లాస ఉత్సాహంతో పాటు అన్నీ సఫలం చేసుకుంటూ బాప్దాదాని ప్రత్యక్షం చేసే సేవ చేస్తారు కదా. ఒకటి స్వ ఉన్నతి, ఇంకొకటి సేవ. రెండు విషయాలపైన అటెన్షన్ పెట్టుకుంటూ మీ ఉన్నతి యొక్క ప్లానింగ్తో పాటు సాక్షాత్కార మూర్తిగా అయి తండ్రిని ప్రత్యక్షం చేసే సేవ కూడా చేయాలి. ఈ జనవరి నెల విశేషంగా తపస్య నెల. అందరూ మనస్సు మరియు నోటి యొక్క మౌనం పెట్టుకొని అంతర్ముఖిగా అయి అవ్యక్త వతనంని విహరించండి. ఈరోజు ఈ మహావాక్యాల్లో కూడా బాప్దాదా పూర్తి సంవత్సరం కోసం హోంవర్క్ ఇచ్చారు. దానిపైన మీరందరూ తప్పకుండా మనన చింతన చేసి పూర్తిగా అటెన్షన్ పెట్టండి. ఇంకా ఈ సంవత్సరం మహారాష్ట్ర జోన్ సేవాటన్ 17,000 మంది కంటే ఎక్కువ అన్నయ్యలు అక్కయ్యలు శాంతివనంలో చేరుకున్నారు. మరి చలి కూడా దాని రూపం బాగా చూపిస్తుంది. డబల్ విదేశీ సోదర సోదరీలు కూడా కొత్త సంవత్సరం జరుపుకోవడానికి జ్ఞాన సరోవర్లో రిట్రీట్ చేసుకొని బాగా సంపన్నంగా అవుతున్నారు. అచ్చా, అందరికీ మళ్ళీ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలతో పాటు చాలా చాలా మధుర స్మృతులు. ఓం శాంతి. ఇది మధుబన్ నుంచి వచ్చిన లెటరు. అయితే ఇప్పుడు నిన్నటి బాబా మనకి కొత్త సంవత్సరం కోసం చెప్పిన అవ్యక్త మురళి, అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 31 డిసెంబర్ 2004, 2004 31 డిసెంబర్ మురళి. ఈ సంవత్సరం యొక్క ప్రారంభం నుండి అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. ఇదే ముక్తిధామం యొక్క గేట్ యొక్క తాళం చెవి. ఈ సంవత్సరం యొక్క ఆరంభం నుండి అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. ఇదే ముక్తిధామం యొక్క గేట్ యొక్క తాళం చెవి. ఈరోజు నవయుగ రచయిత బాప్దాదా తన పిల్లలతో కొత్త సంవత్సరం జరుపుకోవడానికి, పరమాత్మ మిలనం జరుపుకోవడానికి, పిల్లల యొక్క స్నేహంలో తన దూరదేశం నుండి సాకార వతనంలో మిలనం జరుపుకోవడానికి వచ్చారు. ప్రపంచంలో అయితే కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఒకరింకొకరికి ఇస్తారు. కానీ బాప్దాదా పిల్లలైన మీకు నవయుగము మరియు నవ సంవత్సరం రెండిటి శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు.
కొత్త సంవత్సరం అయితే ఒకరోజు జరుపుకుంటారు. నవయుగం అయితే మీరు సంగమయుగం అంతా ఎప్పుడూ జరుపుకుంటారు. మీరందరూ కూడా పరమాత్మ ప్రేమ యొక్క ఆకర్షణలో ఆకర్షింపబడుతూ ఇక్కడికి వచ్చారు. కానీ అందరికంటే దూరదేశం నుంచి వచ్చేవాళ్ళెవరు? డబల్ విదేశీల వాళ్ళైతే ఈ సాకార దేశంలోనే ఉన్నారు. కానీ బాప్ దాదా దూరదేశి ఎంత దూరం నుంచి వచ్చారు? మీరు లెక్క వేయగలుగుతారా ఎన్ని మైళ్ళ నుంచి వచ్చారు? కాబట్టి దూరదేశీ బాప్ దాదా నలువైపుల యొక్క పిల్లలు ఎదురుగా డైమండ్ హాల్లో కూర్చున్న వాళ్ళు కానీ, మధుబన్లో కూర్చున్న వాళ్ళు కానీ, జ్ఞాన సరోవర్లో కూర్చున్న వాళ్ళు కానీ, గ్యాలరీలో కూర్చున్నవారు కానీ, మీ అందరితో కూడా దూరంగా ఉండి దేశ విదేశాల్లో మరెవరైతే బాప్దాదాతో మిలనం జరుపుకుంటున్నారో, బాప్దాదా చూస్తున్నారు, అందరూ ఎంతో ప్రేమతో దూరంతో చూస్తున్నారు, వింటున్నారు కూడా. కాబట్టి నలువైపులా ఉన్న పిల్లలకి నవయుగం మరియు నవ సంవత్సరం యొక్క 14 రెట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. పిల్లలకైతే నవయుగం నయనాల ఎదురుగా ఉంది కదా. బస్ ఈరోజు సంగమయుగంలో ఉన్నాము. రేపు కొత్త యుగంలో రాజ్యాధికారిగా అయి రాజ్యం చేస్తాము. అంత దగ్గరగా అనుభవం అవుతూ ఉందా? ఈరోజు మరి రేపటి విషయమే. నిన్న ఉండేవాళ్ళం, మళ్ళీ రేపు అవుతాము. మీ కొత్త నవయుగము గోల్డెన్ యుగం యొక్క గోల్డెన్ డ్రెస్ ఎదురుగా కనిపిస్తుందా? ఎంత సుందరమైనది, స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఈరోజు సాధారణ డ్రెస్లో ఉన్నారు, రేపు నవయుగం యొక్క సుందరమైన డ్రెస్లో మెరుస్తూ కనిపిస్తారు. కొత్త సంవత్సరంలో ఒక్క రోజు కోసం కూడా ఒకరికి ఒకరు గిఫ్ట్ ఇచ్చుకుంటారు. కానీ నవయుగ రచయిత బాప్ దాదా మీ అందరికీ గోల్డెన్ ప్రపంచం యొక్క గిఫ్ట్ ఇచ్చారు. అది అనేక జన్మలు నడుస్తుంది. వినాశీ బహుమతి కాదు, అవినాశీ బహుమతి బాబా తన పిల్లలకి ఇచ్చారు. గుర్తుందా? మర్చిపోలేదు కదా. సెకండ్లో రావచ్చు, వెళ్ళొచ్చు. ఇప్పుడిప్పుడే సంగమయుగంలో ఇప్పుడిప్పుడే మీ గోల్డెన్ ప్రపంచంలో చేరుకుంటారు, లేక టైం పడుతుందా? మీ రాజ్యం స్మృతిలో వస్తుంది కదా. ఈ రోజుని వీడ్కోలు యొక్క రోజని కూడా అంటారు. మరి 12 గంటల తర్వాత శుభాకాంక్షలు ఇచ్చే రోజు అని కూడా చెప్తారు. సో వీడ్కోలు ఇచ్చే రోజు సంవత్సరం యొక్క వీడ్కోలుతో పాటు మీరందరూ సంవత్సరంతో పాటు ఇంకా దేనికి వీడ్కోలు ఇచ్చారు? చెక్ చేసుకున్నారా? సదాకాలం కోసం వీడ్కోలు ఇచ్చారా, లేక కొంత సమయం కోసమే వీడ్కోలు ఇచ్చారా? బాప్దాదా ముందు కూడా చెప్పారు, సమయం యొక్క స్పీడ్ తీవ్రగతితో వెళ్తూ ఉంది. కాబట్టి సంవత్సరం అంతటి రిజల్ట్ చెక్ చేసుకున్నారా? నా పురుషార్థం యొక్క స్పీడ్ తీవ్రంగా ఉందా, లేదా ఒక్కొక్కసారి ఒకలా ఒకసారి ఇంకొకలా ఉందా? ప్రపంచంలో పరిస్థితులు చూస్తూ ఇప్పుడు మీరు విశేషంగా 2 స్వరూపాలని ఇమర్జ్ చేసుకోండి, అనగా మీ స్వరూపంలో తెచ్చుకోండి. ఆ 2 స్వరూపాలు, ఒకటి సర్వుల పట్ల దయార్థ హృదయులు మరియు కళ్యాణకారి, మరియు ఇంకొకటి ప్రతి ఆత్మ పట్ల సదా దాతకి బచ్చా, అంటే దాతకి పిల్లలు మాస్టర్ దాతగా కావాలి. ఒకటి సర్వుల పట్ల దయార్థ హృదయులుగా మరియు కళ్యాణకారిగా ఉండాలి. ఇంకొకటి ప్రతి ఆత్మ పట్ల సదా దాత పిల్లలు మాస్టర్ దాతగా కావాలి. విశ్వం యొక్క ఆత్మలు పూర్తిగా శక్తిహీనులుగా, దుఃఖీగా, అశాంతిగా అరుస్తూ ఉన్నారు. తండ్రి ముందు పూజ్య ఆత్మలైన మీ ముందు పిలుస్తూ ఉన్నారు. కొన్ని క్షణముల కోసం, గడియల కోసమైనా సుఖం ఇవ్వండి, శాంతి ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి అని. బాబా అయితే పిల్లల దుఃఖాన్ని, వ్యాకులతని చూడలేకపోతారు, వినలేకపోతారు. మరి మీరందరూ పూజ్య ఆత్మలు, మీకు దయ కలగట్లేదా? అడుగుతున్నారు ఇవ్వండి ఇవ్వండి అని. మరి దాత పిల్లలు ఎంతో కొంత అంచెలి ఇవ్వండి.
తండ్రి కూడా పిల్లలైన మీకు సాతిగా చేసుకొని మాస్టర్ దాతగా చేసి తమ రైట్ హ్యాండ్గా తయారు చేసి ఇదే డైరెక్షన్ ఇస్తున్నారు. ఇంతమంది విశ్వాత్మలందరికీ మీరు ముక్తిని ఇవ్వాలి, ముక్తి ధామంలో వెళ్ళాలి. కాబట్టి ఓ దాత పిల్లలు, మీ శ్రేష్ఠ సంకల్పం ద్వారా, మనసా శక్తి ద్వారా, లేక వాణి ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా, లేక శుభ భావన శుభ కామన ద్వారా, వైబ్రేషన్స్ వాయుమండలం ద్వారా ఏదో ఒక యుక్తితో ముక్తిని ఇప్పించండి. అరుస్తున్నారు ముక్తి ఇవ్వండి అని. బాబ్దాదా తన రైట్ హ్యాండ్స్కి అంటున్నారు, దయ చూపించండి. ఇప్పటి వరకు లెక్క తీయండి. భలే మెగా ప్రోగ్రామ్ చేశారు, కాన్ఫరెన్సెస్ చేశారు, భారతదేశంలో విదేశాల్లో సెంటర్స్ కూడా తెరిచారు. కానీ టోటల్ విశ్వ ఆత్మ సంఖ్య యొక్క లెక్కతో ఎంత పర్సెంటేజ్లో ఆత్మలకి ముక్తి యొక్క మార్గాన్ని చెప్పారు? కేవలం భారతదేశ కళ్యాణకారి లేక విదేశాల్లో ఏవైతే 5 ఖండాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సెంటర్స్ తెరిచారో అక్కడ కళ్యాణకారిగా ఉన్నారా, లేక విశ్వ కళ్యాణకారినా? విశ్వ కళ్యాణం చేయడానికి ప్రతి పిల్లలకి కూడా బాబాకి హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్గా కావాలి. ఎవరికైనా ఏదైనా ఇస్తే ఏ చేత్తో ఇస్తారు? చేతులతో ఇస్తారు కదా ఏదైనా కానీ. సో బాప్ దాదాకి మీరు హ్యాండ్స్ కదా, చేతులు కదా. కాబట్టి బాప్ దాదా రైట్ హ్యాండ్స్ని అడుగుతున్నారు, ఎంత పర్సెంటేజ్ కళ్యాణం చేశారు, ఎంత పర్సెంటేజ్ చేశారు వినిపించండి, లెక్క తీయండి. పాండవులు లెక్క తీయడంలో తెలివైన వాళ్ళు కదా. అందుకే బాప్ దాదా అంటారు, ఇప్పుడు స్వపురుషార్థం మరియు సేవ యొక్క రకరకాల విధుల ద్వారా పురుషార్థాన్ని తీవ్రం చేయండి. స్వ యొక్క స్థితిలో కూడా 4 విషయాలు విశేషంగా చెక్ చేసుకోండి. దీన్నే తీవ్ర పురుషార్థం అంటారు. 1, ముందు మీరు చెక్ చేసుకోండి, నిమిత్త భావం ఉందా? ఎటువంటి రాయల్ రూపం యొక్క నేను నాది అయితే లేదు కదా. నేను నాది లేదు కదా. సాధారణమైన మనుషులు నేను నాది అనేది వాళ్ళది సాధారణంగా ఉంటుంది, మందబుద్ధిగా ఉంటుంది. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క నాది నేను సూక్ష్మమైనది మరియు రాయల్. అంటే వాళ్ళు నేను నాది అనేది సాధారణంగా పైకి కనిపిస్తుంది, కానీ బ్రాహ్మణ ఆత్మలలో ఈ నేను నాది అనే భావం సూక్ష్మంగా రాయల్గా ఉంటుంది. దాని భాష ఎలా ఉంటుందో తెలుసా? ఇదైతే అవుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది, ఇదైతే అవ్వాల్సిందే, నడుస్తుంది, చూస్తున్నారు. సో 1 నిమిత్త భావం, ప్రతి విషయంలో నిమిత్త భావం. సేవలో కానీ, స్థితిలో కానీ, సంబంధ సంపర్కాల్లో ముఖము మరియు నడవడిక నిమిత్త భావానికి సంబంధించి ఉండాలి. అలాగే వాళ్ళ రెండో విశేషత ఏముంటుందంటే నిర్మాణ్ భావన. నిమిత్ మరియు నిర్మాణ భావంతో నిర్మాణం చేయాలి. సో 3 విషయాలు విన్నారు, నిమిత్తంగా ఉండడం, నిర్మాణం అంటే నమ్రచిత్తులుగా ఉండడం, మరియు నిర్మాణం చేయడం. మరి 4వ విషయము నిర్వాణ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వాణ ధామంలో చేరుకోవాలి, నిర్వాణ స్థితిలో స్థితి అవ్వాలి. ఎందుకంటే స్వయం నిర్వాణ స్థితిలో స్థితి అయినప్పుడే వేరే వాళ్ళకి నిర్వాణ ధామంలో చేర్చగలుగుతారు. ఇప్పుడు అందరూ ముక్తి కావాలనుకుంటున్నారు, విడిపించండి విడిపించండి అని, అంటే ముక్తులుగా చేయండి ముక్తులుగా చేయండి అని అరుస్తున్నారు. కాబట్టి 4 విషయాలు మంచి పర్సెంట్లో ప్రాక్టికల్ జీవితంలో ఉండడం అనగా తీవ్ర పురుషార్థిగా ఉండడం. అప్పుడు బాప్ దాదా అంటారు, వాహ 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 బచ్చే వాహ. మీరు కూడా అంటారు, వాహ బాబా వాహ్, డ్రామా వాహ్, పురుషార్థ్ వాహ్. కానీ తెలుసా ఇప్పుడు ఏం చేస్తారు? తెలుసా ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొన్నిసార్లు వాహ్ అంటారు, కొన్నిసార్లు వై అంటారు. వాకి బదులు వై, వై అనేది మళ్ళీ హాయిలోకి మారిపోతుంది. అంటే వా అనడానికి బదులు, ఓహో అనడానికి బదులు ఎందుకు అని అంటారు.
అది మళ్ళీ అయ్యో అన్న దాంట్లోకి మారిపోతుంది. కాబట్టి వై అనకండి. వాహ్! మీకేది మంచిగా అనిపిస్తుంది? వాహ్! మంచిగా అనిపిస్తుందా? వై? ఎందుకు అనేది ఇంగ్లీష్‌లో వై అంటారనమాట. ఏది మంచిగా అనిపిస్తుంది? వాహ్! ఎప్పుడు వై అనరు కదా! హ్మ్. పొరపాటునొచ్చేస్తుంది. వాహ్! వాహ్! కిतना अच्छा लगता है. हाँ बोलो. వాహ్! 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 మరి చెప్పండి. ఓహో! ఓహో! సో, ఈ సంవత్సరం ఏదైనా చేసి చూపించండి. కేవలం చెయ్యి ఎత్తకండి. చేయెత్తడం చాలా సహజం. మనసు యొక్క చెయ్యి ఎత్తాలి. ఎందుకంటే చాలా పని మిగిలిపోయి ఉంది. బాప్దాదాతో నజర్ కర్తే హై. బాప్దాదా దృష్టి పెడతారు. విశ్వాత్మల పైన చాలా జాలి కలుగుతుంది. ఇప్పుడు ప్రకృతి కూడా విసిగిపోయింది. ప్రకృతి స్వయం విసిగిపోయింది. కాబట్టి ఏం చేయాలి? ఆత్మలకి బాబా అంటున్నారు ఆత్మలు కూడా విసిగిపోతున్నారు. ప్రకృతి కూడా ఆత్మల్ని విసిగిస్తుంది. మరి బాబా పిల్లల్ని చూసి జాలి కలుగుతుంది. మీ అందరికీ జాలి కలగట్లేదా? అంటే బాబాకి అటువంటి పిల్లల్ని చూసి జాలి కలుగుతుంది. మీకు జాలి కలగదా? కేవలం ఆ న్యూస్ వినేసి సైలెంట్ అయిపోతారా? ఇంతమంది ఆత్మలు వెళ్ళిపోయారు బస్ అలా అనుకుంటారా? ఆ ఆత్మలు సందేశంతో వంచితులైపోయారు. ఇప్పుడు దాతగా అవ్వండి, దయార్థ హృదయాలుగా అవ్వండి. ఇది ఎప్పుడవుతుంది? దయ ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మీలో అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్చి చేసుకుంటారో అప్పుడు వస్తుంది. అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ దేహము, దేహ భ్రాంతి యొక్క స్మృతి, ఇది కూడా అనంతమైన వైరాగ్యం యొక్క లోపము. చిన్న చిన్న హద్దు విషయాల స్థితిని డిస్టర్బ్ చేసేస్తాయి. కారణం ఏంటి? అలజడిలో తీసుకొస్తాయి. కారణం ఏంటి? అనంతమైన వైరాగ్య వృత్తి అనేది తక్కువ ఉంది. ఆకర్షణ ఉంది, అటాచ్మెంట్ ఉంది, వైరాగ్యం లేదు, ఆకర్షణ ఉంది. ఎప్పుడైతే పూర్తిగా అనంతమైన వైరాగ్య అయిపోతారో, వృత్తిలో కూడా వైరాగి, దృష్టిలో కూడా అనంతమైన వైరాగి, సంబంధ సంపర్కాలు, సేవలో అన్నిట్లో అనంతమైన వైరాగి, అప్పుడే ముక్తిధామం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. ఇప్పుడైతే ఆత్మలైతే ఎవరైతే వస్తున్నారో మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ దుఃఖి అవుతారు. ఇప్పుడు ముక్తిధామం యొక్క గేట్లు తెరవడానికి నిమిత్తం మీరే కదా, బ్రహ్మ బాబాకి తోడు మీరే కదా. సో అనంతమైన వైరాగ్య వృత్తి, ఇదే ముక్తిధామం యొక్క గేట్లు తెరవడానికి తాళం చెవి. సో ఇప్పుడు తాళం చెవి పడలేదు, ఇంకా తాళం చెవి రెడీ అవ్వలేదు. బ్రహ్మ బాబా కూడా వెయిట్ చేస్తున్నారు, అడ్వాన్స్ పార్టీ కూడా వెయిట్ చేస్తున్నారు, ప్రకృతి కూడా వేచి ఉంది, విసిగిపోయింది చాలా. మాయ కూడా తన రోజులు లెక్క పెట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, హే మాస్టర్ సర్వశక్తివంతులు, చెప్పండి ఏం చేయాలి? ఈ సంవత్సరంలో ఏదైనా కొత్తదనం చేస్తారు కదా. కొత్త సంవత్సరం అంటే కొత్తదనం ఉంటుంది కదా. ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తి, ముక్తిధామం వెళ్ళడానికి తాళం చెవి, దాన్ని తయారు చేయండి. మీ అందరూ కూడా ముందు ముక్తిధామంలో వెళ్ళాలి కదా. బ్రహ్మ బాబాతో ప్రతిజ్ఞ చేశారు కదా, కలిసి వెళ్తాము, కలిసి వస్తాం, కలిసి రాజ్యం చేస్తాం, మరి దాంతోపాటు భక్తి చేస్తామని. కాబట్టి ఇప్పుడు తయారీ చేసుకోండి. ఈ సంవత్సరంలో చేస్తారా, తర్వాత సంవత్సరంలోనే? ఎవరైతే ఈ సంవత్సరంలో అటెన్షన్ ప్లీజ్ అంటారో, పదే పదే చేస్తారో వాళ్ళ చేతులు ఎత్తండి. చేస్తారా? అయితే ఇంకా అడ్వాన్స్ పార్టీ మీకు చాలా శుభాకాంక్షలు ఇస్తారు. వాళ్ళు కూడా అలసిపోయారు. అచ్చా, బాబ్దాదాకి సంతోషం ఉంది. బాబ్దాదా డైమండ్ హాల్ ఏదైతే తయారు చేయించారో అది సఫలం అవుతూ ఉంది. అందుకే సఫల్ భవ. ప్రతి క్షణం, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతి వస్తువుని సఫలం చేసుకోండి, మరి సఫలం చేయించండి. 12 గంటల తర్వాత ఈ కొత్త సంవత్సరంలో బాబ్దాదా వైపు నుంచి మొదటి వరదానం మీకు మీరు ఇచ్చుకోండి, సఫలతా భవ. సంకల్పం కూడా అసఫలం కాకూడదు. ఎందుకంటే మీ యొక్క ఒక్క శుభ సంకల్పం విశ్వ కళ్యాణం చేసేదిగా ఉంది. అంత అమూల్యమైనది. అంటే మీ ఒక్కొక్క సంకల్పం కూడా విశ్వ కళ్యాణం చేస్తుంది. కాబట్టి
వాటిని కూడా సఫలం చేసుకోవాలి, అసఫలం చేయకూడదు. ఒక్కొక్క క్షణం విశ్వ కళ్యాణానికి ఆధారం. అందుకే సఫలం చేసుకోండి, సఫలతామూర్తిగా అవ్వండి. బస్ చెక్ చేసుకోండి, సెకండ్ ఏదైతే గడిచిందో, సంకల్పం ఏదైతే గడిచిందో అది సఫలమైందా? కాబట్టి అందరూ ఈరోజు మెజారిటీ కింద కూర్చున్నారు. మీ రాజ్యంలో ఇది ఉండదు, కానీ అక్కడ తండ్రి రారు, మీరు రారు. ఎక్కడ కూర్చుంటారు? ఇప్పుడే మజా తీసుకోండి. మీరు కింద కూర్చోలేదు. బాబ్దాదా అయితే మిమ్మల్ని హృదయ సింహాసనం పైన చూస్తున్నారు. కానీ దృశ్యం చాలా మంచిగా ఉంది. అందరూ బిందువుగా అయి కూర్చున్నారు. చలి కూడా ఉంది. చలి పోయింది కదా, పారిపోయింది కదా. అందరూ అంతమంది కూర్చున్నారు కదా. అచ్చా, ఇప్పుడు ఒక్క క్షణంలో బిందువైన తండ్రిని స్మృతి చేయండి. మరి ఏ విషయమైనా కానీ దానికి బిందువు పెట్టండి. పెట్టగలరా? బస్ ఒక్క క్షణంలో నేను బాబాకి చెందినవాడిని, బాబా నావారు, మే బాబాకా, బాబా మేరా. బాబా డ్రిల్ చేయించారు. అచ్చా, సేవర్టన్ మహారాష్ట్ర వాళ్ళది. అచ్చా, ప్రతి జోన్ సేవ యొక్క గోల్డెన్ ఛాన్స్ ప్రతి జోన్కి లభిస్తుంది. ఈ 15-20 రోజుల్లో సత్యమైన బ్రాహ్మణుల యొక్క సేవ చేసి మీరు పుణ్యం యొక్క మరి ఆ పుణ్యకర్మని నింపుకున్నారు. ఎందుకంటే మంచి సేవ చేస్తారు కదా, అప్పుడు అందరి హృదయం నుంచి ఏమొస్తుంది? చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. సో ఈ ఆశీర్వాదాలే పుణ్య ఖాతా జమ చేస్తాయి. కాబట్టి ఎవరైనా కూడా పుణ్యం యొక్క ఖాతా జమ చేసుకోవడం సహజం. యోగ బలంతో అయితే అవుతుంది, కానీ ఈ కర్మ చేస్తూ కూడా ఒకవేళ పుణ్య ఖాతా జమ చేసుకోవాలి అంటే కర్మయోగి స్థితిలో యజ్ఞ సేవ చేయండి. అప్పుడు మీ ఖాతా సంపన్నంగా అయిపోతుంది. ఇది సహజ విధి. మహారాష్ట్ర అయితే ఉంది. మహారాష్ట్ర సంఖ్య కూడా మహాన్, సెంటర్స్ కూడా ఎక్కువ. గీతా పాఠశాలలు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. అచ్చా, డబల్ విదేశీలు చాలామంది వచ్చారు. డబల్ విదేశీలు అయితే శాంతివన్ లేదా మధువన్కి విశేష అలంకారంగా ఉన్నారు. బాబ్దాదా చూస్తారు, ఒక్కొక్క పిల్లవాడు విశేషంగా డబల్ హీరోగా ఉన్నారు, రత్నంగా కూడా ఉన్నారు, మరి హీరో పాత్ర చేసేవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్క విదేశీ డబల్ హీరో చూడండి ఎన్ని దేశాల్లో, మరి అక్కడి నుంచే తయారైపోయి అక్కడే సేవ చేస్తున్నారు. అచ్చా, 45 దేశాల వాళ్ళకి పదమా గుణ శుభాకాంక్షలు. ఇప్పుడు నలువైపులా ఉన్న సర్వ కొత్త యుగం యొక్క యజమానిగా ఉన్న పిల్లలకి నలువైపులా కొత్త సంవత్సరం జరుపుకునే ఉల్లాస ఉత్సాహంతో ఉన్న పిల్లలకి సదా ఎగురుతూ ఉండండి, మరి ఎగిరిస్తూ ఉండండి. ఈ విధంగా ఉడతీ కళలో ఉండే పిల్లలకి సదా తీవ్ర పురుషార్థం ద్వారా విజయమాలలో మణిగా అయ్యే విజయీ రత్నాలకి బాబ్దాదా యొక్క కొత్త సంవత్సరం మరియు కొత్త యుగం యొక్క ఆశీర్వాదాలతో పాటు పదమాగుణ చప్పట్లతో కూడిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఒక్క చేతి యొక్క చప్పట్లు కొట్టండి. अच्छा, ओम शांति. ऐसे बनाने वाले बाप दादा को याद, प्यार, गुड మార్నింగ్ और నమస్తే నమస్తే నమస్తే. సో కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు బాబా మనకి ఈరోజు ఇస్తూ ఏం చెప్పారు? మనలో అనంతమైన వైరాగ్యం తెచ్చుకున్నప్పుడే ముక్తిధామం యొక్క గేట్లు తెరుచుకుంటాయని చెప్పారు. అలాగే అందరి పట్ల దయార్థ హృదయాలు, కళ్యాణకారి, మరి ప్రతి ఆత్మ పట్ల దాత పిల్లలు మాస్టర్ దాతగా అవ్వండి అని చెప్పారు. తర్వాత ఇంకా 4 విషయాలు మనలో ధారణ చేసుకోమన్నారు తీవ్ర పురుషార్థిగా అవ్వడానికి. ఏమేమి 4 పాయింట్స్ చెప్పారు? నిమిత్తంగా అవ్వాలి, నమ్రచిత్తులుగా అవ్వాలి, నిర్మాణం చేయాలి, మరి నిర్వాణంగా కూడా, అంటే నిర్వాణ ధామంలో వెళ్ళే అభ్యాసం, అది ఒక క్షణంలో అది కూడా అభ్యాసం చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నిర్వాణ ధామంలో వెళ్ళిపోవాలి. ఈ 4 పైన కూడా అటెన్షన్ పెట్టుకోమన్నారు. అలాగే వైరాగ్య వృత్తి మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ముక్తిధామం గేట్స్ తెరుస్తాము అన్నారు. సో అన్నిట్లో కూడా వైరాగ్యం రావాలి,
వృత్తిలో వైరాగ్యం, దృష్టిలో వైరాగ్యం, సంబంధ సంపర్కాల్లో, సేవలో అన్నిట్లో అనంతమైన వైరాగ్యం వచ్చినప్పుడే ముక్తిధామం యొక్క గేట్లు తెరుచుకుంటాయి. అచ్చా. ఓం శాంతి.